హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడికలు చేయడంలో ఒక కొత్త పద్ధతిని మీకు తెలియజేయబోతున్నాను. మామూలుగా కూడికలు మనం ఎలా చేస్తాం? ముందు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలన్నిటిని కూడుకొని తర్వాత పదుల స్థానంలో ఉన్న అంకెలన్నిటిని కూడుకొని ఈ విధంగా చేస్తాం. అలా చేసేటప్పుడు మనం లెక్కించుకునేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో మర్చిపోతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు పిల్లలు లెక్కలు చేయడంలో కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంలో నేర్చుకున్నట్లయితే వాళ్ళు చాలా ఆసక్తిగా చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలను తీసుకొని ఇక్కడ 9, 6 ఉంది కాబట్టి 9ని 6ని కూడుకుంటాం. 9ని 6ని కూడుకున్నప్పుడు ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 వచ్చినప్పుడు ఈ 15ని ఇక్కడ వేసుకుంటాం. వేసుకొని ఒకటి ఏదైతే ఉందో దాన్ని రౌండ్ చేసుకుంటాం. ఆ తర్వాత 5, 8 5, 8ని కూడుకుంటాం. 5, 8ని కూడుకోగా 13 వస్తుంది. 13 వచ్చినప్పుడు మరలా పైన చేసిన విధంగానే ఒకటిని రౌండ్ చేసుకుంటాం. ఆ తర్వాత 3ని 7ని కూడుకుంటాం. 3, 7 కూడుకున్నప్పుడు 10 వస్తుంది. 10ని ఇక్కడ కింద వేసుకొని ఇందాక చేసిన విధంగానే ఒకటిని రౌండ్ చేసుకుంటాం. ఇప్పుడు చివరిగా 0 వచ్చింది కాబట్టి ఆ 0ని డైరెక్ట్గా అలానే వేసేసుకుంటాం. తర్వాత ఇక్కడ 3 ఒకట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఒకట్లని కూడుకొని 3 వస్తుంది కదా, ఆ 3ని పైన వేసుకుంటాం. పదుల స్థానం పైన వేసుకుంటాం. తర్వాత పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెల్ని కూడుకుంటాం. చూడండి, 3, 7 ఉంది కదా, 3, 7ని కూడుకుంటే 10 వస్తుంది. ఇక్కడ కూడా ఒకటిని రౌండ్ చేసుకుంటాం. తర్వాత 0ని 8ని కూడుకోగా 8 వస్తుంది. 8ని వేసుకుంటాం. ఇక్కడ రౌండ్ చేయడానికి పక్కన సంఖ్యలు ఏమి లేవు కాబట్టి రౌండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 8, 5 ఉంటుంది. 8ని 5ని కూడుకుంటే 13 వస్తుంది. 13లో ఒకటిని రౌండ్ చేసుకుంటాం. ఆ తర్వాత 3ని 6ని కూడుకుంటాం. 3, 6 కూడుకోగా 9 వస్తుంది. ఈ 9ని డైరెక్ట్గా కింద అలాగే వేసేసుకుంటాం. తర్వాత ఒకట్లు ఏవైతే రౌండ్ చేసి ఉన్నాయో వాటిని కూడుకుంటే 2 ఒకట్లు ఉన్నాయి కదండి, 2 వేసుకుంటాం. డైరెక్ట్గా కింద వేసేసుకుంటాం. చూడండి, మొత్తం ఆన్సర్ 290 వచ్చింది. ఈ విధానంలో పిల్లలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మరలా వాళ్ళు ఆసక్తిగా చేయడానికి సహాయం చేస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.